ఆ డిజైన్స్ జాగ్రత్తమ్మా వసు. మళ్ళీ హారిక వాటిని కాపీ చేస్తుందేమో. అంత కర్మ నాకింపట్లేదు బావుగారు. నాకు కూడా టాలెంట్ ఉంది. అదేంటో రేపు చూస్తారు. ఆ టైం కోసం నేను వెయిట్ చేస్తున్నాను హారిక. మన కంపెనీని వదిలేసి ఆ కంపెనీలోకి ఎందుకు వెళ్ళానా అని రేపు నువ్వు బాధపడతావు. అదే చూద్దాం బావుగారు. వదినా, ఆ డిజైన్స్ మీ దగ్గర పెట్టుకోండి. ఈ డిజైన్స్ మనకు నచ్చడం కాదండి, రేపు స్పాన్సర్స్కి నచ్చాలి. అవునండి, స్పాన్సర్స్కి నచ్చితే మనకి ఈవెంట్ వస్తుంది. తన వల్ల ఈవెంట్ వచ్చిందని అఖిల్లో ఒక సంతృప్తి ఉంటుంది. డిప్రెషన్ నుంచి బయటపడతాడు. ఈ సక్సెస్తో అఖిల్లో కొత్త ఊపిరి పోసుకుంటుంది. దేవుడి దయ వల్ల రేపు స్పాన్సర్స్కి ఈ డిజైన్ నచ్చాలి. మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కదా, అలాగే జరుగుతుంది. మీ దీవెనలు ప్రార్థనలు ఫలిస్తాయి. మీకు కూడా దిష్టి చుక్క పెట్టాలి. నాకు దేనికండి? మీరు బాగుంటారు కాబట్టి. మీరు బాగుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది కాబట్టి. ఆగండి. ఎప్పుడు చూసినా నేను బాగుండాలి, అఖిల్ బాగుండాలి, భాస్కర్ అన్నయ్య బాగుండాలి, వదిన బాగుండాలి, పిల్లలు బాగుండాలని కోరుకుంటారే తప్ప మీ గురించి ఎప్పుడు ఆలోచించరా? నా గురించి ఆలోచించడానికి ఏముంది? మీకు కూడా ఇష్టాలు, ఆశలు, ఆశయాలు ఉంటాయి కదండి. వాటి గురించి ఎప్పుడు ఆలోచించరా? నాకంటూ ప్రత్యేకంగా ఏ కోరికలు లేవండి. బన్నీ, అను, కీర్తి బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని ఎంత ఆశపడతానో, అలాగే నా భర్త, బావగారు, మరిది మంచి స్థాయిలోకి రావాలి అని కోరుకుంటాను. నా కుటుంబం సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను కదా. నేను అలా అనటం లేదు. మనకు ఆస్తి లేనప్పుడు మీరు జాబ్ చేశారు, ఎన్నో బరువు బాధ్యతలు మీదేసుకున్నారు, యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు కేవలం హౌస్ వైఫ్గా ఉండడం మీకు బోరింగ్గా ఉండదా? అప్పుడు నేను జాబ్ చేయడం అవసరం. ఇప్పుడు ఫ్యామిలీ కోసం ఇంటి పనులు చేయటం ఆనందం. అప్పుడు ఇప్పుడు నా బాధ్యతలు వేరు కావచ్చు, కానీ అప్పుడైనా ఇప్పుడైనా మన కుటుంబమే నాకు ముఖ్యం. ఇప్పుడిప్పుడే బావగారు ఈవెంట్ చేసి మంచి పేరు తెచ్చుకుంటున్నారు. పావని అక్క సంతోషంగా ఉంది. అలాగే అఖిల్కి ఒక మంచి సక్సెస్ వస్తే తను సంతోషంగా ఉంటాడు. తనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, లేచి నడుస్తాడు, తన గోల్స్ని రీచ్ అవుతాడు. బన్నీ, అను, కీర్తి బాగా చదువుతున్నారు. మీరు హ్యాపీగా ఉన్నారు.
ఇంతకంటే నాకేం కావాలి? అయితే ముందు మీకు దిష్టి చుక్క పెట్టాలి. ఎందుకండి? ఎందుకంటే మీరింత ఆనందంగా ఉన్నారు కదా. లేనండి. హారిక విషయంలో ఆనందంగా లేను. తనతో ఆ జాబ్ మాన్పించాలి. అఖిల్తో కలిసి ఉండేలా చేయాలి. అఖిల్ హారికలు హ్యాపీగా ఉండాలి. అప్పుడే నాకు ఆనందం. హారికలో మార్పు వస్తుందని మీరు నమ్ముతున్నారా? ఏ, మీరు నమ్మడం లేదా? ఉంది, కానీ దానికోసం మనం చాలా కష్టపడాల్సి ఉంటుందండి. కష్టపడదామండి. అఖిల్ హారికలు కలిసి ఉండటం కోసం ఎన్ని కష్టాలైనా పడదాం. అఖిల్ చేయి కట్ చేసుకున్నప్పుడు నాకు చాలా భయం వేసింది. మరొకసారి అలాంటి పరిస్థితి రాకూడదు. హారికలో అపార్థాలు తొలగిపోవాలి. అఖిల్తో కలిసిపోవాలి. అఖిల్ లేచి నడవాలి. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యాలు ఇవే. మీ సంకల్పం గొప్పదండి. తప్పకుండా మీ లక్ష్యాలు నెరవేరుతాయి. స్పాన్సర్స్తో మీటింగ్ అయ్యాక ఒకసారి అఖిల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. చూడు. ఆల్ ది బెస్ట్ అఖిల్. థ్యాంక్ యూ వదినా. ఆల్ ది బెస్ట్ అఖిల్. ఆల్ ది బెస్ట్ Thank you, అఖిల్. వదినా. ఆల్ ది బెస్ట్ బాబాయ్. ఆల్ ది బెస్ట్ అఖిల్. థ్యాంక్స్ అన్నయ్య. నిన్న నీ కష్టానికి తగిన ప్రతిఫలం గుర్తింపు ఈరోజు నీకు రాబోతున్నాయి అఖిల్. నాకు గుర్తింపు రాకపోయినా పర్వాలేదన్నయ్య. నేను గీసిన డిజైన్స్ స్పాన్సర్స్కి నచ్చితే చాలు. స్పాన్సర్స్కి నచ్చడమే నీకు గుర్తింపు అఖిల్. నీ డిజైన్స్ చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చాయి. స్పాన్సర్స్ కూడా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా స్పాన్సర్స్కి నచ్చుతాయి అఖిల్. ఈవినింగ్ మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఏంటండి అంత హడావిడి చేస్తున్నారు? అందరూ కలిసి అఖిల్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వాడు గీసిన డిజైన్స్ అలా ఉన్నాయట మరి. హ్మ్, నాకంటే ఏం గొప్పగా గీయలేదులే. ఎవరు గొప్పగా గీశారో స్పాన్సర్స్ మీటింగ్ లో తెలుస్తుందిలే. అఖిల్ గెలిస్తే ఆదిత్య దగ్గర నీ పరువు పోతుంది. ఈ ఇంట్లో నీ బతుకు కుక్క బతుకవుతుంది. ఇప్పటికే నేను చీప్ గా చూస్తున్నారు, ఇంకా హీనంగా చూస్తారు. అంత లేదు. కోర్టు గడువు తీరగాని విడాకులు భరణం తీసుకొని నేను వెళ్ళిపోతాను. ఈ ఇంట్లో ఎందుకుంటాను? ఏమే, నీకు భరణం రాగానే నన్ను మర్చిపోవద్దు. భరణంలో నాకు 10% ఇస్తావని మీ అమ్మ నువ్వు నాకు మాట ఇచ్చారు. గుర్తుందిలేండి ఆంటీ. నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. వెళ్ళవే. ఆల్ ది బెస్ట్. వెళ్ళు. టైం అవుతుంది, వెళ్దాం అభి. ఓకే అనే. వసు గారు మీరు కూడా రావచ్చు కదా. వదిన రాకుండా ఎలా అన్నయ్య? వదిన నా పక్కనే ఉండాలి. లేదు అఖిల్, మీ అన్నయ్యలు ఉన్నారు కదా. వెళ్ళు వసు, నువ్వు పక్కనుంటే అఖిల్కి ధైర్యంగా ఉంటుంది. ప్లీజ్ వదిన, మీరు కూడా రండి. వస్తాను. బాబాయ్, కాన్ఫిడెంట్ గా ఉండు. నువ్వే విన్నర్వి. గుడ్ లక్ బాబాయ్. థ్యాంక్ యూ.
నమస్కారం అభిరామ్ గారు. నమస్కారం అండి. అభి ఒక కాల్ మాట్లాడొస్తాను. ష్యూర్ అండి. హలో, ఏంటి ఆదిత్య గారు, మీరు కూడా పోటీకొచ్చారా? మీరు పోటీలో ఉంటే ఇక స్పాన్సర్స్ మా వైపు ఏం చూస్తారు? ఈవెంట్ ఇండస్ట్రీ మొత్తాన్ని మీరే వెళ్తున్నారు ఆదిత్య గారు. ఏ అభిరామ్, నా గురించి ఏమనుకుంటున్నారో విన్నావుగా? దట్ ఈజ్ ఆదిత్య. అవును, వీల్ చైర్లో ఉన్న నీ తమ్ముడిని తీసుకొచ్చావేంటి? ఓ, సెంటిమెంట్తో స్పాన్సర్స్ని పడగొట్టాలనుకుంటున్నావా? ఇక్కడ టాలెంటే ఇంపార్టెంట్ అభిరామ్, సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదు. మా అఖిల్ వచ్చింది తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి. ఓ అవునా, సారీ. తనకి కాళ్ళు కదా లేవు, చేతులున్నాయి కదా, మర్చిపోయాను. చేతులతో డిజైన్ చేశాడు కదూ. 2 సార్లు నా చేత చెంపదెబ్బలు తిన్నావు, ఇంకా బుద్ధి రాలేదా నీకు? ఇక్కడ కూడా చెంపదెబ్బలు తినాలనుకుంటున్నావా? ఆఫీసులో నీ స్టాఫ్ ముందే పరువు పోయింది, ఇక్కడ కొడితే అందరి ముందు నీ పరువు పోతుంది. నేను త్వరలోనే నీ మీద రివెంజ్ తీర్చుకోబోతున్నాను అభిరామ్. నువ్వు నీ తమ్ముడితో డిజైన్స్ గీయించావు, నేను నీ ఇంటి మనిషితో, ఐ మీన్ మీ అఖిల్ భార్య నీ మరదలతో గీయించాను. తను చాలా బాగా డిజైన్ చేసింది. ఖచ్చితంగా స్పాన్సర్స్ మాకే వస్తారు. ఆ మాట స్పాన్సర్స్ చెప్పాలి, మీరు కాదు. కాసేపట్లో నేను చెప్పింది నిజం కాబోతోంది. చెప్పండి సార్. ఆదిత్య ఈవెంట్స్ వాళ్ళ పిలు. అలాగే సార్. ఆదిత్య ఈవెంట్స్. ఎస్, కమింగ్. ఓకే సార్. వెళ్ళొస్తాను మిస్టర్ అభిరామ్. కమ్ హారిక. తన మాటలకి నువ్వు అప్సెట్ అవ్వక అఖిల్, మనకే స్పాన్సర్స్ వస్తారు. నువ్వు డిస్టర్బ్ అవ్వకుండా రిలాక్స్గా ఉండు, ఓకే? ఆదిత్య. సార్, తన పేరు హారిక, నా పార్ట్నర్. హలో సార్. తనే డిజైన్ చేసింది. ఎస్ సార్. హారిక, ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే. థ్యాంక్ యూ సార్. మరి మీ స్పాన్సర్షిప్ మీరు మాకే ఇస్తారుగా? ఇంకా చాలామంది ఉన్నారుగా, వాళ్ళ డిజైన్స్ కూడా చూసిన తర్వాత డిసైడ్ చేస్తాం. అంతవరకు మీరు బయట వెయిట్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. లెట్స్ గో.
లోపల ఏం జరిగిందో తెలుసా? మా డిజైన్స్కి స్పాన్సర్స్ థ్రిల్ అయ్యారు. ఆల్మోస్ట్ మాకే కన్ఫర్మ్ అయింది. మిమ్మల్ని జస్ట్ ఫార్మాలిటీ కోసం లోపలికి పిలుచుంటారు అంతే. ఫస్ట్ టైం ఓడిపోబోతున్నావు మిస్టర్ అభిరామ్. హారిక, ఈవినింగ్ మన ఆఫీస్లో పార్టీ ఉంది. మన స్టాఫ్ అందరికీ కాల్ చేసి చెప్పేసే. ఓకే. నైట్ పార్టీకి మీరు కూడా రావచ్చు అబ్రామ్. బాధతో 2 పెగ్గులే ఇచ్చు. ఇంకా చూద్దాం సార్. ఓకే, చెప్పండి సార్. సంస్కృతి ఈవెంట్స్ వాళ్ళని పిలువు. ఓకే సార్, అలాగే. సంస్కృతి ఈవెంట్స్. ఎస్, వెళ్ళండి, మిమ్మల్ని పిలుస్తున్నారు. మీరు లోపలికి వెళ్ళి రావడం అంతా టైం వేస్ట్. అదాకే. నమస్కారం సార్. వెల్కమ్. వెల్కమ్ అభిరామ్. మీరు మార్కెట్లోకి రావడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. సార్, తన అఖిల్ మా తమ్ముడు. హలో సార్. అఖిల్, డిజైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే అభిరామ్, మీరు కాసేపు బయట వెయిట్ చేయండి. కాసేపట్లో రిజల్ట్ చెప్తాం. సార్, అది ప్లీజ్ అభిరామ్. ఓకే సార్. ఇంటర్వ్యూ అయిపోయింది అభిరామ్. ఏమన్నారేంటి? వెయిట్ చేయమన్నారా? టైం వేస్ట్ అభిరామ్, ఇప్పుడే వెళ్ళిపోవడం మంచిది. పార్టీ గురించి అందరికి ఇన్ఫార్మ్ చేశాను ఆదిత్య. గుడ్ హారిక. నేను కూడా మీ బావగారిని, అక్కని, మీ హస్బెండ్ని పార్టీకి ఇన్వైట్ చేశాను. మనం గెలిచిన ఆనందంలో పార్టీ చేసుకుంటాం, వాళ్ళు ఓడిపోయిన బాధలో తాగుతారు. నాకు అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పవా అభిరామ్? ఓహో, రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామనా? సరే, వెయిట్ చేద్దాం. బాంబు రెడీ అయిందా? ఆర్డర్ ఇచ్చానన్నా, 2 రోజుల్లో రెడీ అవుతుంది. ఇంకా 2 రోజులు వెయిట్ చేయాలా నేను? తప్పదన్నా, బాంబు రెడీ అవ్వగానే తీసుకొచ్చి ఇస్తాను. సరే, వీలైనంత త్వరగా బాంబు తీసుకురా. అలాగే అన్నా. రాజు, ఫోన్లో మాట్లాడింది విన్నదా ఏంటి?
ఏం చేస్తున్నావు రాజు? మేం సాబ్ అది దీనికి నిజం తెలిసిపోయినట్టుంది. ఎవరు చూడకుండా దీన్ని చంపేయాలి. పని చేయకుండా ఫోన్లేంటి? ముందు పని చూడు, తర్వాత ఫోన్ మాట్లాడుకోవచ్చు. ఒక చావు తప్పిపోయింది, లేదంటే అనవసరంగా చచ్చేది. రాజా, ఏంటి? నువ్వు ఇలా కష్టపడటం చూస్తుంటే నా వల్ల కావటం లేదు రాజా. ముందు ఈ పెద్దావిని చంపేసి తద్దినం పెట్టాలి.